మన దేశానికి సంబంధించినటువంటి చరిత్ర ఖచ్చితంగా సరికొత్త చరిత్ర రాసి తీరాలి. అబద్ధాల చరిత్ర మార్చాలి. ఎవడెవడో నోటికొచ్చినట్టు ఊహించేసి ఎవడో ఫీల్ అవుతాడని రాసినటువంటి చరిత్రను సరిచేసేటటువంటి ప్రక్రియలో చాలా కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో మళ్ళీ మోడీ వస్తే మాత్రం చరిత్రలో మార్పులు కనబడితే మొఘలులు ఈ దేశాన్ని పరిపాలించిన 200 సంవత్సరాలే. తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన 200 సంవత్సరాలు. కానీ వాళ్ళే అసలు సుదీర్ఘకాలం పాటు అసలు ఈ దేశం ఎప్పుడు బానిస దేశమే అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసిన మేధావుల సాక్షిగా చోళులు 2100 సంవత్సరాలు, అహోమ్స్ 700 సంవత్సరాలు, చాళుక్యులు 700 సంవత్సరాలు, పల్లవులు 600 సంవత్సరాలు, రాష్ట్రకూటులు 500 సంవత్సరాలు, విజయనగర సామ్రాజ్యం 400 సంవత్సరాలు. ఇట్లాగా ఈ దేశంలో సుదీర్ఘకాలం పాటు పరిపాలన. అంటే ఇక్కడ వెంటనే ఏమంటారంటే మొత్తం దేశం ఒకటి కాదు కదా అని. అప్పుడు మొఘలులు కూడా మొత్తం దేశాన్ని పరిపాలించాల. బట్ ఎక్కువ శాతం భారతదేశపు భూభాగాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, చిన్న చిన్న రాజ్యాలపైన సామంతులుగా చేసుకుని పరిపాలించినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటివన్నీ కూడా ఎక్కడ ఏం జరిగింది అన్నటువంటిది మాత్రం చరిత్ర మార్పు చెందబోతోంది.